నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్‌కి స్వాగతం. ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అధ్యాయాలు 5-8. భగవత్ స్వరూపమగు శివలింగము, సాకారమైన విగ్రహ పూజా రహస్యము, దాని మహాత్మ్య వర్ణనము. సూతుడు పలికెను: సౌనక, శ్రవణ కీర్తన మననములను 3 సాధనలను చేయుటకు సమర్థుడు కానివాడు శివలింగమును శివాకారమును స్థాపించి పూజించవలెను. అట్టివాడు సంసార సాగరమును తరింపగలడు. వంచన కపటము లేకుండా శక్తి కొలది ధనరాశిని సంపాదించి శివలింగమునకు గాని శివమూర్తి సేవకు గాని సమర్పించవలను. వాటిని నిరంతరము పూజించవలను. దాని కొరకు భక్తిభావముతో మండపము, గోపురము, తీర్థము, మఠము, క్షేత్రమును స్థాపించవలను. ఉత్సవమును జరుపవలను. వస్త్రము, గంధము, పుష్పములు, ధూపదీపములను సమర్పించవలను. శాకాదులను వ్యంజనములతో కూడిన రకరకములైన భక్ష్యభోజ్యములను, అన్నమును నైవేద్యముగా సమర్పించవలను. ఛత్రము అనగా గొడుగు, ధ్వజము, వ్యజనము, చామరము, మిగతా అలంకరణములతో కూడిన రాజోపచారము వలె వస్తువులన్నింటినీ శివలింగమునకు లేక శివాకారమునకు సమర్పింపవలెను. ప్రదక్షిణ నమస్కారములు చేసి శక్తి కొలది జపము చేయవలెను. ఆవాహనము మొదలుకొని విసర్జనము వరకు సకల కార్యములను ప్రతిదినము భక్తిభావముతో సంపన్నము చేయవలెను. ఈ విధముగా శివలింగమును లేక శివుని ఆకారమును స్థాపించి భగవంతుడగు శంకరుని పూజింపవలెను. శ్రవణాది సాధనముల అనుష్ఠానము చెయ్యలేని మానవుడు కూడా ఇట్లు పూజించినచో భగవంతుడగు పరమశివుడు అతనికి ప్రసన్నుడై సిద్ధిని ప్రసాదించును. పూర్వము చాలామంది మహాత్ములు లింగమును మరియు శివమూర్తిని పూజించుట వలన భవబంధముల నుండి ముక్తి పొందిరి. మహర్షులిట్లు ప్రశ్నించిరి: మూర్తి యందే సర్వత్రా దేవతల పూజలు జరుగును, లింగమునందు కాదు. కానీ భగవంతుడగు శివపూజ అన్ని చోట్ల మూర్తి యందును లింగమునందును కూడా ఎందుకు చేయబడును? సూత మహర్షి పలికెను: మునీశ్వరులారా, మీ ఈ ప్రశ్న మిక్కిలి పవిత్రమైనది, అద్భుతమైనది. ఈ విషయమునందు మహాదేవుడే చెప్పుటకు సమర్థుడగును. ఇతరులెవరునూ ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఈ విషయమును ప్రస్తావించలేదు. ఈ ప్రశ్నకు సమాధానముగా పరమశివుడు చెప్పిన దానిని గురుముఖమున నేను విన్నదానిని క్రమముగా మీకు తెలిపెదను. భగవంతుడైన శివుడు ఒక్కడే బ్రహ్మరూపుడు కనుక నిష్కలుడు, నిరాకారుడు అని చెప్పబడినది. ఆ స్వామి సాకారుడు కనుక ఆయనను సకలుడు అని కూడా చెప్పెదరు. కనుక సకలుడు, నిష్కలుడు రెండూను ఆ దేవదేవుడే. పరమశివుడు నిష్కలుడు, నిరాకారుడైన కారణముననే ఆ స్వామి పూజకు ఆధారమైన లింగము కూడా నిరాకారముగానే మనకు ప్రాప్తించినది. అనగా శివలింగము శివుని యొక్క నిరాకార రూపమునకు ప్రతీకయగును. ఇదే విధముగా శివుడు సకలుడు లేక సాకారుడు అయిన కారణమున ఆ ప్రభువును పూజించుటకు ఆధారమైన విగ్రహము సాకారముగా ప్రాప్తించును. అనగా పరమశివుని ఆకారమైన విగ్రహము
ఆయన సాకార స్వరూపమునకు ప్రతీకయగును. సకల అకల సమస్త అంగ ఆకారములతో కూడిన సాకారుడు మరియు అంగ ఆకారము పూర్తిగా లేని నిరాకారుడు. రూపములు కలిగినవాడు కనుకనే ఆ స్వామి బ్రహ్మశబ్దముచే తెలియబడు పరమాత్మ. ప్రజలందరూ లింగమును అంటే నిరాకారమును మరియు మూర్తిని అంటే సాకారమును రెండిటి యందును ఎల్లవేళలా భగవంతుడకు పరమశివుని పూజించెదరు. పరమశివునితో వేరైన దేవతలున్నారు. వారు సాక్షాత్తు బ్రహ్మలు కారు కనుక వారి కొరకు నిరాకార లింగములు ఉపలబ్ధములు కావు. పూర్వము బుద్ధిమంతుడు బ్రహ్మపుత్రుడును అగు సనత్కుమార మహాముని ఇదే ప్రశ్నను మందరాచలమునందు నందికేశ్వరుని అడిగెను. సనత్కుమారుడు పలికెను, స్వామి, శివుడు కాక వేరుగానున్న దేవతలందరినీ పూజించుటకు అన్ని చోట్ల అధిక సంఖ్యలో వేరు ఆకారములే వినిపించుచున్నవి. కేవలం భగవంతుడకు పరమశివుని పూజయందే లింగము మరియు ఆకారము రెండును ఉపయోగములో కనిపించుచున్నవి. కళ్యాణప్రదుడవగు నందికేశ్వర, ఈ విషయమునందు తథ్యమును నాకు బాగుగా బోధపడినట్లు తెలుపుము. నందికేశ్వరుడు ఇట్లు పలికెను, పాపరహితుడు అయిన బ్రహ్మకుమార, ఇది మిగుల గోపనీయ విషయము. మా వంటి వారెవరునూ దీనికి సమాధానము చెప్పజాలరు. శివలింగము సాక్షాత్తు బ్రహ్మకు ప్రతీక. మీరు శివభక్తులు కనుక భగవంతుడగు పరమశివుడు ఈ విషయమున చెప్పిన మాటలను మీకు నివేదించెదను. శివభగవానుడు బ్రహ్మస్వరూపుడు, నిష్కలుడు. ఆ స్వామి పూజ కొరకే నిష్కల లింగము ఉపయోగపడును. సకల వేదములు కూడి దీనిని వక్కాణించును. సనత్కుమారుడు తెలిపెను, భాగ్యశాలివగు యోగీంద్ర, భగవానుడగు శివుడు మరియు ఇతర దేవతల పూజలందు లింగము మరియు వేరు శివాకారము యొక్క ప్రచారము గోప్యమని తెలిపితిరి. ఇది యథార్థము. కనుక లింగము, శివాకారమూర్తి మొదలగు వాటి ఉత్పత్తిని గురించి ఉత్తమ వృత్తాంతమును ఇప్పుడు నేను వినదలిచితిని. శివలింగము ప్రకటితమైన వృత్తాంతమును నాకు తెలుపుడు. దీనికి సమాధానముగా నందికేశ్వరుడు భగవంతుడగు పరమశివుని నిష్కల స్వరూపమగు లింగ ఆవిర్భావ ప్రసంగమును వినిపించ ప్రారంభించెను. ఆయన బ్రహ్మ విష్ణువుల వివాదమును, దేవతల వ్యాకులతను, చింతను, దేవతలు దివ్య కైలాస శిఖరమునకు వెళ్ళుటయు, వారు చంద్రశేఖర మహాదేవుని స్తుతించుట, దేవతలచే ప్రేరితుడై మహాదేవుడు బ్రహ్మ విష్ణువు యొక్క వివాద స్థలమునకు విచ్చేయుట, ఇరువురి మధ్య నిష్కలము ఆద్యంతరహితము భయంకరమైన అగ్నిస్తంభ రూపమున ఆ స్వామి ప్రకటితుడగుట మొదలగు ప్రాసంగిక గాథలను చెప్పెను. తదనంతరము శ్రీ బ్రహ్మ శ్రీ విష్ణువుల మధ్య ఇరువురి ద్వారా ఆ జ్యోతిర్మయ స్తంభము యొక్క పొడవు లోతును గమనించు చేష్ట చేయుట, కౌతకీ పుష్పము యొక్క శాపము, వరదానము మొదలగు ప్రసంగమును కూడా నివేదించెను. అధ్యాయములు 5-8 సమాప్తము.